కానీ ఐపీఎస్ కానీ అండ్ ఆల్సో ఒక కాలేజ్ స్టూడెంట్గా కానీ అండ్ ఒక రాజకీయ నాయకుడిగా కానీ అన్నిట్లోనూ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్గా కానీ అన్ని క్యారెక్టర్స్ ఆయన 100% ఇచ్చారు. అంటే హెలికాప్టర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది మేడం పంచకట్టుకొని? అసలు లిటరల్లీ అదైతే మైండ్ బ్లాస్ట్ తెలుసా, చాలా 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 బాగుంది. అన్ని ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు. బీజిఎం సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక నానా హైరానా సాంగ్ మిస్ అయినందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఓవరాల్ గా ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా? పక్కా 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 పక్కా. రామ్ చరణ్ గారు ఏం చెప్తారు మేడం? రామ్ చరణ్ ఏం చెప్తారు ఈ వీడియో చూస్తుంటే? రామ్ చరణ్ గారు యు ఆర్ రియలీ అన్ప్రెడిక్టబుల్. ఓకే, అంతే. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది సినిమా అయితే బాగుంది. మేడం సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్ సీన్స్ అని చెప్తాను నేనైతే. ఎలివేషన్స్ శంకర్ అయితే ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. అంటే కొంతమంది శంకర్ గారి మార్క్ అనిపించలేదు అంటున్నారు. లేదు రోబోలో ఆయన ఎలాంటి అయితే కొత్తవి ఇచ్చారో సేమ్ ఇందులో కూడా అలాగే ఇచ్చారు. బాగుంది మూవీ అయితే బాగుంది, రామ్ చరణ్ చూడొచ్చు. రోల్స్ గురించి ఏం చెప్తారు? ఆయన అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశారు. రామ్ చరణ్ కొత్తగా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఓల్డ్ స్టోరీ అన్నారు, అంటే ఇదివరకు వచ్చిన మూవీ లానే ఉంది, అదే స్క్రిప్ట్ అన్నారు. ఐ డోంట్ థింక్ సో. నేను ఓల్డ్ మూవీస్ అంతా చాలా బాగుంది. హెలికాప్టర్ సీన్ కూడా చాలా బాగుంది. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. చేయదు పుష్ప 2 అంటే చేయదు, కానీ రామ్ చరణ్ బాగా చేశాడు దీంట్లో, చూడొచ్చు మనం, అనుకోవచ్చు. చాలా బాగుంది శంకర్ గారి డైరెక్షన్, బాగా చేశాడు. ఫైటింగ్ షాట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ పాలిటిక్స్ గురించి, పాలిటిక్స్లో ఎలా చేయాలి, ఎంత మంచిగా చేయాలి పాలిటిక్స్ అని చెప్పాడు. ఒక మోరల్ మెసేజ్ పాలిటిక్స్ బాగుంది, నచ్చుతుంది. యూత్కి ఎక్కదు అయినా కానీ నచ్చుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాల్సిందే కదా పాలిటిక్స్ ఎలా చేయాలనేది. సో ఎక్కుతుంది, మూవీ ఎక్కుతుంది. చేంజ్ అవ్వాలి అంతే, ఇంకా శంకర్ చేంజ్ అవ్వాలి. ఒకటే ప్యాటర్న్, ఇంకా శంకర్ది ఒకటే ప్యాటర్న్. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనట్టుంది సినిమా. వన్ టైం వాచ్ అయితే పక్కా బాగుంటుంది. సూపర్ ఉంది. ఏ క్యారెక్టర్ నచ్చింది అంటే ఐఏఎస్ కిందకి నచ్చింది. రామ్ క్యారెక్టర్ ఇంకొంచెం బెటర్ తీయచ్చు అనిపించింది, కానీ ఓవరాల్గా అయితే సినిమా బాగుంది. టూ గుడ్ ఉంది. విలన్ క్యారెక్టర్గా చాలా బాగా చేస్తుంది. కొంచెం పర్లేదు, అదే కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించవచ్చు, కానీ పర్లేదు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. కియారాతోనే బాగుంది, కొంచెం మోడర్న్గా అనిపించింది. సాంగ్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి, కానీ ఓవరాల్గా అయితే పిక్చరైజేషన్స్ కూడా చాలా బాగుంది. అది నాకైతే ఏం తెలియదండి. అది ఓవరాల్ రేటింగ్ 3.5 వరకు ఇస్తాను. అంటే కొంచెం పార్టీ గురించి ఎక్కువ ఉన్నది. అందరు బాగా చేస్తారు, అన్ని బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. అంటే ఎమోషనల్గా ఏమైనా టచ్ అయిందా సినిమాలో? యా, ఎమోషనల్గా కూడా ఉంది, బాగుంది. ఓవరాల్ అయితే బాగుంది మూవీ. అంటే పాలిటిక్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేశారు కదా, ఆంధ్ర పాలిటిక్స్ ఏమన్నా? లేదు అలా ఏం లేదు. అప్పన్న రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ లేదు పవర్ స్టార్ ఏమి రాలేదు. ఓవరాల్ అయితే మెసేజ్ ఉందంటే సినిమాలో ఏం మెసేజ్ ఉంది? అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఉంటుందో, సో అది మొత్తం చూపించారు. యాక్చువల్లీ బాగుంది, రోల్ బాగుంది, కొత్తగా ఉంది. రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. సంక్రాంతికి హిట్ అనుకోవచ్చా? నేనైతే హిట్ అనే అనుకుంటాను. నిజంగా చాలా బాగుంది. లేదు, ఒక సోషల్ మెసేజ్ ఇవ్వనీకి ఎట్లయితే ఉంటుందో సో అట్లనే ఉంది మూవీ. ఎక్కడ ఒక పొలిటికల్ ఒక రాజకీయాన్ని ఏమీ ఫోకస్ చేసి చూపించినట్టు ఏం లేదు. జరుగుతున్న రియాలిటీ అంతా అనేది ఏంటనేది మూవీలో చూపించారు. రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది మేడం? ఆయన క్యారెక్టరైజేషన్స్ లైక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ని ఆయన జీవించేశారు. లైక్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయనకి మూవీలో. అన్ని క్యారెక్టర్స్ చాలా 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 బాగా చేశారు. డాన్స్ అయితే సూపర్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఒక్క నానా హైరానా సాంగ్ మిస్ అయింది, అది ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది మూవీలో. బట్ ఎస్జే సూర్య యాక్టింగ్ కానీ చాలా చాలా అంతా చాలా బాగుంది. ఫ్లాప్ అని అయితే నేనేమన్నాను. మూవీ ఈజ్ ద వర్త్ వాచింగ్, మీరు వాచ్ చేయొచ్చు. అంటే
పొలిటికల్గా మాకు ఇది నచ్చలేదు అనుకున్న వాళ్ళకి మేబీ ఫ్లాప్ అనిపించచ్చు. బట్ గేమ్ చేంజర్ ఇస్తే గేమ్ చేంజర్. అంటే అప్పన్న క్యారెక్టర్ లో కళ్యాణ్ గారు కనపడుతున్నారు, ఆ క్యారెక్టర్ లో అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? సారీ, నో కామెంట్. ఓకే, డాన్స్ కావాలా డాన్స్ ఉంది, ఫైట్ కావాలా ఫైట్ ఉంది, మాస్ కావాలా మాస్ ఉంది, ఇంత ఉన్నది. అందరూ అబ్బం చదువుతున్నారు మాస్. చూడండి యూత్ని అడగండి, యూత్ సాటిస్ఫైడ్ బాగా ఉంది. ఎవరు చెప్పారు? 100% పక్కా. డాన్స్ అదిరిపోయింది. రామ్ మచ్చా సాంగ్ అదిరిపోయింది. వదిలితేనే థియేటర్లో డాన్స్ పర్మిషన్ లేదు, లేకపోతే నేను డాన్స్ చేసి ఉంటా థియేటర్లో. మాస్ ప్రతి సీను ఆయన విజువల్ అంతా మాస్గా ఉంది. నేను తమిళనాడు యాక్చువల్గా రామ్ చరణ్ సినిమా చూసేదానికి హైదరాబాద్కి వచ్చిన, కంప్లీట్ ఫుల్ సాటిస్ఫైడ్. స్టెప్ అయ్యాలా? రామ్ చరణ్ కోసం డెడికేట్ చేస్తున్నాయి డాన్స్. రామ్ చరణ్ సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. అబ్బన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ అబ్బన్న క్యారెక్టర్ కంటే రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్ చాలా బాగుంది. సముద్రకని క్యారెక్టర్ ఓకే. అంజలి క్యారెక్టర్ కూడా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ మిస్ అయ్యాం, కానీ నానా హైర్ అన్న సాంగ్ మిస్ అయ్యాం, అది వేయలేదు. మూవీ హైలైట్స్ కొండ జాతర సాంగ్ అను, ఇంకొకటి లాస్ట్లో మదర్ చనిపోయినప్పుడు ఏడుస్తారు, ఆ సీన్ చాలా బాగుంది. రామ్ చరణ్ అక్కడ బాగా చేశాడు యాక్టింగ్. అవుతుంది, ఎందుకంటే రామ్ చరణ్ బాగా డాన్స్ చేశాడు, లాస్ట్లో మంచి సీన్స్ ఉన్నాయి, ఇంకా మొత్తం నచ్చింది మూవీ అందరికి. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది, సాంగ్స్ కూడా బాగుంది. సినిమాలో బాగా ఏం నచ్చింది? హెలికాప్టర్ సీన్ నచ్చింది. ఓవరాల్ మూవీ అయితే సూపర్ నచ్చింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫైట్ సీన్స్ 100 out of 10. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్షన్ సూపర్ ఉంది. ఐ క్రైడ్ వెన్ హీ క్రైడ్. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. కొంచెం మనసు పెట్టి మంచిగా, ఎందుకంటే శంకర్ గారి సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి, రొటీన్లా కాకుండా మంచి కథ ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆయన యాక్టింగ్ బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే తప్పే లేదు. ఇలాంటి కథ ఎంచుకోవడం ఒకటే తప్పు అనిపించింది. అసలు ఏ ఎపిసోడ్ బాగాలేదన్న. రామ్ చరణ్ గారు ఎమోషన్ పండలేదు. మెయిన్ ఆ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో హైలైట్ అన్నారు, కానీ అప్పన్న క్యారెక్టర్లో పసలేదు అనిపించింది నాకు. అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు అన్నారు, బట్ అంత స్టఫ్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు అప్పన్నది, ఎవరిది లేదన్న. మీకు రెండిట్లో ఏ క్యారెక్టర్ నచ్చింది? ఏ క్యారెక్టర్ నచ్చలేదు. రామ్ చరణ్ గారు చేసే సినిమా కాదు ఇది, అండ్ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే అసలు కాదు. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, సో ఏ కాంబినేషన్ నచ్చింది? కైరా అద్వాని ఆల్రెడీ వినయవిధేరామ ఫ్లాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెను ఎందుకు ఎంచుకున్నారు? ఆల్రెడీ చూశారు, దట్స్ ఎ ఫెయిల్యూర్ కాంబినేషన్. మళ్ళీ తీసుకొచ్చి ఆమెనే పెట్టారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కైరా అద్వాని గారిని ఓల్డ్ లో చూపించారు కదా, మీకు ఆ లుక్ వైజ్ గా ఏం నచ్చలేదా? అంజలి గారు చాలా మంచి యాక్టర్, కానీ ఆవిడకి పర్ఫెక్ట్ రోల్. ఆవిడ ముసలావిడగా బాగా చేశారు, కానీ ఆ ఫేస్ పక్కకు పెట్టి దాన్ని చూపించిన విధానం బాగా, ఆ క్యారెక్టరైజేషన్లో పవర్ లేదు. ఇంకా నచ్చలేదా? పాటలు అనవసరంగా పెట్టారు, పాటలు లేకుండా ఉంటే బాగుంటుంది, పాటలు తీసేసి ఉంటే మటుకు నచ్చేదేమో. పెట్టినటువంటి డబ్బులు ఇప్పుడు వ్యర్థమేనా? మరి రావా? వ్యర్థమే అండి, కష్టమే. సో బ్రహ్మానందం గారు కామెడీ ఎలా ఉంది? సునీల్ గారు కామెడీ గురించి అడిగారంటే నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతాను అనమాట. ఆయన కామెడీ గురించి అడగండి, అసలు ఏముంది కామెడీ. సునీల్ గారిని ఆల్రెడీ పుష్పలో మంగళం సీన్గా చూసి కామెడీ మళ్ళీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఆయన ఇంకా వేరేగా ఏమన్నా చూడాలనుకుంటున్నాం. విలన్గా ఆయన అలవాటు అయిపోయారు. ఎస్జే సూర్య గారు ఆయన బ్రిలియంట్ యాక్టర్, ఆయన గురించి అసలు ఎస్జే సూర్య గారు, జయరామ్ గారి క్యారెక్టర్, వీళ్ళ కామెడీ పంటే ఇంకా మీరు అన్నట్టు సునీల్ వీళ్ళకంటే కూడా జయరామ్ గారి క్యారెక్టర్ నుంచి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నామే అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే డాకు మహారాజ్ కూడా మాస్ యాక్షన్ మూవీ కాబట్టి అది బాగుంటే చెప్పలేము, ఎందుకంటే బాబీ గారు ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు దీనికి? ఈ సినిమాకి రేటింగ్ 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. సో అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? కలెక్టర్ క్యారెక్టర్. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు, శంకర్ గారు అన్నాక. అండ్ ఎస్జే సూర్య గారి యాక్షన్ కూడా అందరూ బాగా చేశారు అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? టగ్ ఆఫ్ వార్ లాగా నడిచిందండి. హీరో దగ్గర విలన్, విలన్ దగ్గర హీరో అన్నట్టు. ఇతను ఒక ప్లాన్ వేసుకుంటే అతను ఇంకో ప్లాన్ రెడీగా ఉన్నారనమాట. ఎవరికి ప్లాన్ అంటే టగ్ ఆఫ్ వార్ అంటే అర్థమైపోయింది కదా, అది అనమాట. మెగా ఫ్యాన్స్కి మళ్ళీ సంక్రాంతికి మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు.
బంపర్ హిట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4.5. థ్యాంక్ యూ. బాగుందన్న, మూవీ బాగుందన్న, సూపర్ అండి. ఉంది సూపర్. ఆ డైలాగులు కానీ ఏమున్నా కానీ అసలు డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిండు. నార్మల్ కాదు అసలు, ఆయన రాసిన దానికి ఆయన చేసిన దానికి రెండు సూపర్ హిట్. అసలు నార్మల్ హిట్ కూడా కాదు. రామ్ చరణ్ అనే వ్యక్తి అసలు ఆ హీరో అసలు ఎట్లా తీసిండంటే అసలు ఘోరాది ఘోరంగా అసలు ఆయన ఉన్న నెక్స్ట్ లెవెల్. ఇప్పుడున్న సినిమాలలో మాత్రం టాప్ అంటే టాప్. ఇది 100% సూపర్ హిట్. ఆల్రెడీ అయిపోయింది, హిట్ అయిపోయింది. నార్మల్ అంటే నార్మల్ లేదు, రచ్చ 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 కేకలేపిండు. ఈ చట్టం కాక ఇప్పుడున్న ప్రజలు ఎవరున్నా సరే, సీఎం కానీ ఎవరున్నా సరే, అది కాక తెలిస్తే ఈ సినిమా చూడమని చెప్పాలి. ఎవరన్నా తప్పు చేసినా ఏం చేసినా కానీ ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కానీ ఏదున్నా కానీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఈ సినిమా నుంచి చెప్పిన ప్రతి ఒక్క అందరు నేర్చుకోవచ్చు. ప్రజలు మాత్రం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. ఈ సినిమా అయితే సూపర్ హిట్. థ్యాంక్ యూ.